హలో ఫ్రెండ్స్, నేను మీ స్వామిరాజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ఎక్కడ చూసినా కానీ ఒక న్యూస్ కనిపిస్తుంది. నేను రీసెంట్గా చూసిన ఒక అగ్గు 20 lakhs, అంటే ఒక అగ్గు విలువ 20 లక్షలు తాట వచ్చింది అనుకుంటా. ఒక అగ్గు విలువ 20 లక్షలు. ఇది ఎందుకు అంటే బిగ్ బాస్ ఎండింగ్కి వచ్చింది. శ్రీముఖి గారు అండ్ ఎవరు ప్రదీప్ ఇద్దరు హౌస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. వాళ్ళ ఎమోషనల్, అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ఎండింగ్ ఎపిసోడ్ వరకు ఏం జరిగింది, ఎమోషనల్ ఫీల్ అయిపోయారు, ఒక్కొక్క క్యారెక్టర్ను మీరు ఎట్లా చూసారు స్టార్టింగ్ అనేసి కొంత ఒక 5-10 minutes మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత బిగ్ బాస్ హౌస్ వాళ్ళకి టైం ఇచ్చింది. ఎవరికి? శ్రీముఖి గారికి, ప్రదీప్కు టైం ఇచ్చి బిగ్ బాస్ లా మీరు ఉండడానికి టైం అయిపోయింది, ఓకే ఇక బయలుదేరండి అని చెప్తారు. చెప్పేటప్పుడు బిగ్ బాస్ ఒక సాంగ్ ప్లే చేస్తారు. ఆ సాంగ్ ప్లే చేస్తే మిగతా వాళ్ళంతా ఆ సాంగ్ ఎంజాయ్ చేస్తుంటారు, డ్యాన్స్ చేస్తుంటారు. కానీ శ్రీముఖి గారు అండ్ తనుజ గారు వీళ్ళు హగ్ చేసుకొని ఒక డిస్కషన్ చేస్తారు. అరే మీ ఆ సౌండ్లా ఆ హగ్ చేసుకున్నాక మీకు ఎట్లా తెలిసింది అంటే ఆ హగ్గు తక్కువ టైంలో లేదు, ఎక్కువ టైంలో ఉంది, ఎక్కువ స్పేస్ తీసుకున్నారు. ఆడ అర్థం అయిపోతుంది. ఈమె హగ్ చేసుకుంటే ఈమె మాట్లాడింది, ఆమె సైలెంట్గా వింటూ ఉంది, అక్కడనే తెలిసిపోయింది ఆ హగ్గు విలువ 20 లక్షలని. ఈ హగ్ చేసుకుంటే 20 లక్షలు ఏంది అని మీకు డౌట్ రావచ్చు, ఓకేనా? అయితే అది అసలు ఈ తనుజనే బిగ్ బాస్ విన్నర్ చేయడానికి మహా ప్రయత్నాలు చేసిరు మా టీవీ వాళ్ళు, బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా. అందుకు లాస్ట్ ఎండింగ్ వరకు కూడా శ్రీముఖి గారితోనే ఒక రాయబారం పంపించారు. అసలు జరిగింది ఏంటంటే శ్రీముఖి గారు డైరెక్ట్ చెప్పేసింది ఏమని, కళ్యాణ్ విన్నర్ అవ్వబోతున్నాడు, నువ్వు సెకండ్ ప్లేస్లో ఉన్నావు, నువ్వు విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు నీకు అని చెప్పేసి డైరెక్ట్ తనుజకు చెప్పేసింది హగ్ చేసుకొని. అయితే ఎట్లయితే విన్నర్ కావు కదా, నీకు మనీ అయినా సేవ్ అవుతుంది, మనీ అయినా తీసుకో 20 lakhs. అంటే ఆ 20 lakhs కూడా ఎట్లా అంటే ఫస్ట్ రవితేజ గారు హౌస్లోకి వచ్చిన తర్వాత టాప్ త్రీలో ఉన్న వారిని ఫస్ట్ ఎఫర్ట్ పెట్టింది ఎవరు అంటే టాప్ 3లో ఉన్న వారికి రవితేజ గారు వచ్చి ఫస్ట్ 5 lakhs నుంచి 10 lakhs చేసిరు. 10 lakhs నుంచి ఎవరు వినకుంటే 15 lakhs చేసిరు. 15 lakhs చేస్తే ప్రైజ్ మనీ 50 లక్షలలో 15 లక్షల వరకు పెంచారు. పెంచే వరకు డెమన్ పవన్ ఒప్పుకున్నాడు. డెమన్ పవన్ ఒప్పుకొని ఆయనే నిజానికి కూడా హ్యాండ్స్ అప్ చేయాలి డెమన్ పవన్. ఆయన థాట్ అనుకోవచ్చు, ఆయన లక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అమౌంట్ తీసుకోకుండా థర్డ్ ప్లేస్లో ఎలిమినేట్ అయ్యేది డెమన్ పవన్. ఇక్కడ అమౌంట్ తీసుకున్నా ఎలిమినేట్ అవుతాడు, తీసుకోకుండా ఎలిమినేట్ అవుతాడు. అయితే డెమన్ పవన్ మంచి ఆలోచించి సరే తీసుకుంటా అనేసి ఆ 15 లక్షలు తీసుకొని బయటకు వస్తాడు. వస్తేప్పుడు కూడా ఎలిమినేషన్ రివీల్ చేస్తారు, డెమన్ పవన్ ఉంటాడు. అందరు అతని ఫ్యాన్స్, అతని కుటుంబ సభ్యులు, ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే ఇతను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు కదా అని. ఓకే, ఇది ఇలా ఉంటే నాగార్జున గారు మళ్ళీ ఒక బ్రిక్ ప్లేస్, అంటే ఫస్ట్ రవితేజ గారేమో సిల్వర్ బ్రిక్ ప్లేస్, సిల్వర్ సూట్ కేస్ తీసుకొని వస్తాడు హౌస్లోకి. తర్వాత నెక్స్ట్ టాప్ 2 ఉంటారు కదా, టాప్ 2 ఉన్నప్పుడు అక్కినేని నాగార్జున గారు అంటే బిగ్ బాస్ హోస్ట్ బంగారం సూట్ కేస్ తీసుకొని హౌస్లోకి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకు కూడా ఆఫర్ ఇస్తాడు. ఎంత ఆఫర్ అంటే 20 లక్షలు. 20 లక్షలు ఆఫర్ ఇస్తాడు. అర్థమైంది అనుకుంటా. అగ్గు విలువ 20 లక్షలు అని ఎందుకన్నానంటే ఆల్రెడీ ఇదంతా తెలుసు బిగ్ బాస్ టీం వాళ్ళకు, మా టీం వాళ్ళకు ఇదంతా తెలుసు. తనుజకు ఎట్లయినా కప్పు రాదు, కనీసం చివరికి ఈ 20 లక్షలన్నా వస్తాయి అనే ఉద్దేశంతోనే శ్రీముఖి గారు తనుజకు హగ్ చేసుకొని చెప్పింది, నువ్వు గెలవట్లేదుగా, ఈ 20 లక్షలన్నా తీసుకో అని. కానీ నాగార్జున గారు హౌస్లోకి వెళ్ళినాక కూడా ఈ 20 లక్షలు ఉన్నది అమౌంట్ మీరు తీసుకుంటారా అంటే
వాళ్ళిద్దరు కూడా అంటే కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి కూడా గట్టిగా నిలబడ్డాడు, నేను కంపల్సరీ కప్పు కొడతా అన్న ధీటుగా ఉన్నాడు, ఎక్కడ బెండ్ కాలేదు. అంటే వీళ్ళ బిగ్ బాస్ టీం వాళ్ళు తనుజకి ఇప్పియాలని చాలా కష్టపడ్డారు. అంటే ఇక్కడ 20 ఉంటే 20 లక్షలు ఇస్తే మరి కళ్యాణ్ ఏమైనా బెండ్ అవుతాడా? బెండ్ అయితే తనుజ కప్పియవచ్చు. తనుజ నుండి తీసుకుంటుంది అమౌంట్, శ్రీముఖి గారు ముందే చెప్పింది కదా అంటే తనుజ కూడా అమౌంట్ తీసుకోలే. ఇక్కడ చాలా మంచిగా నచ్చింది తనుజ. అంటే ఆమెకు ఇంటిమేషన్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చినా నువ్వు ఓడిపోతున్నావు, రన్నర్ అప్గా ఉంటున్నావు, కప్పు రాదు, 20 లక్షలు తీసుకొని వెళ్ళిపో అని చెప్పినా కానీ తీసుకోలేదంటే నిజంగా తనుజ హ్యాట్సాప్. ఆమె ఒకటే ఒక మాట అన్నది, నాకు డబ్బులు అవసరం లేదు, ఆడియన్స్ ఇచ్చే ఓటింగ్, ఆడియన్స్ ప్రేమ నాకు ముఖ్యం అని చెప్పగానే నిజానికి కూడా ఆమె ఒక దేవతలా కనిపించింది ఆ 2 పదాలతోని, ఆ 2 వాక్యాలతోని. ఎందుకంటే 20 లక్షలు అంటే ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు వెళ్ళిపోతావు, ఈ డబ్బన్న వస్తుంది అని తెలిసినాక కూడా తీసుకోలేదు అంటే అర్థం చేసుకోండి. తనుజ గారు లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఆడియన్స్ ఓటింగ్తోనే ఉంది. ఎప్పుడు కూడా ఎవిక్షన్ పాస్ యూజ్ చేయలేదు. అక్కడ ఆడియన్స్ ఓటింగ్, ఎక్కడ కూడా హౌస్లో జరిగిన ఫైనల్కి వచ్చేసినా కానీ ఆడియన్స్ ఓటింగే తీసుకుంది తనుజ. ఓకే బ్రో, అయితే ఆడియన్స్ ఓటింగ్ తీసుకున్నది, కళ్యాణ్ విన్ అయ్యాడు, తనుజ రన్నర్ అప్ అయ్యాడు. కళ్యాణ్కు 50 lakhsలకి వెళ్ళి 15 లక్షలు డెమన్ పవన్ పోతే 35 లక్షలు ప్రైజ్ మనీ, ఒక 5 లక్షలు రోఫాల్ ఇచ్చారు, ఒక మారుతి విక్టోరియా కారు. ఓకే, మీకు అర్థమైంది కదా ఒక హగ్గు విలువ 20 లక్షలు అని ఎందుకన్నానంటే ఇదికే. ఓకే బ్రో, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు తనుజ గారినే కప్ ఇయ్యాలి, విన్నర్ చేయాలని వాళ్ళ ప్రయత్నం విఫలమైపోయింది అంతే కదా. వాళ్ళ ప్రయత్నం చేయకుంటే వాళ్ళు తనుజకే ఇయ్యాలి, మాటివి ముద్దు బిడ్డ అని వాళ్ళు ఎఫర్ట్ పెట్టకుంటే శ్రీముఖి గారితో ఎందుకు లోపల పంపించి హగ్ చేపిస్తారు, హగ్ చేసి 20 lakhs అని రివీల్ చేపిస్తారు. అంటే వీళ్ళు ముందే ప్రిపేర్ అయి ఉన్నారు అన్నట్టు. లాస్ట్కి వచ్చే వరకు స్క్రిప్టెడే ఉంటుంది, లాస్ట్ స్క్రిప్టెడ్, అది ఆల్మోస్ట్ నాగార్జున గారు వచ్చినంటే స్క్రిప్టెడే ఉంటుంది. అంటే బిగ్ బాస్ హౌస్లో స్క్రిప్ట్ కాదు, నాగార్జున గారు వచ్చినప్పుడు ఫైనల్ రోజు ఏమేమి చేయాలనేది స్క్రిప్ట్ ఉంటుంది. అదే జరిగింది. అందుకే ఒక హగ్గు విలువ 20 లక్షలు అన్నది. అందుకే బ్రో, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? అంటే కళ్యాణ్ గెలిచింది ఫేర్ గెలిచిండా, అన్ఫేర్ గెలిచిండా? మరి తనుజను మాటి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు అయితే గెలిపించాలని ప్రయత్నం చేసిర్రు, ఆ గెలవకుండా పైసలు ఇప్పిద్దామని ప్రయత్నం చేసిర్రు. మరి వాళ్ళ ప్రయత్నానికి మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయరు. ఓకేనా? ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి ఇష్యూ పైన. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు, ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం. బ్రో, మీకే ప్రతి ఒక్కరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, లైక్ చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బై.